హాయ్ ఎవ్రీవన్. రీసెంట్ టైమ్స్‌లో మేము గమనించాము. షాద్ నగర్ సంబంధించి చాలా బజ్ లేదంటే ట్రెండ్ అయితే మార్కెట్‌లో కొనసాగుతా ఉంది. దీనికి అనేకమైన కారణాలైతే ఉండొచ్చు. అది ఆర్గానిక్ గ్రోత్ అండ్ ఇన్వెస్టర్స్‌కి హైదరాబాద్‌లో వేరే సూటబుల్ లొకేషన్స్ కనిపించట్లేదు. 3 షాద్ నగర్ సంబంధించి, బెంగుళూరు హైవే సంబంధించి నేషనల్ లెవెల్‌లో కొన్ని కొత్త ప్రాజెక్ట్స్, రోడ్స్ రాబోతా ఉన్నాయి. ఇవన్నీ ఒక పాయింట్ అయితే స్టిల్ షాద్ నగర్‌లో ఒక వాల్యూ అనేది బెటర్‌గానే ఉన్న జోన్ కింద మనం కన్సిడరేషన్ చేయొచ్చు. సో, ఈ అన్ని కారణాల వల్ల గత కొన్నాళ్ళుగా షాద్ నగర్ రియల్ ఎస్టేట్ సంబంధించి ఒక బజ్ అయితే వినిపిస్తా ఉంది. అయితే ఇక్కడ డిఫరెంట్ ఫార్మాట్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్ మనకి ఉంటాయి. ల్యాండ్స్, ఓపెన్ ప్లాట్స్, ఫార్మ్ ల్యాండ్స్. అయితే కొత్తగా ఇన్వెస్ట్‌మెంట్ చేసేవాళ్ళు ఎలా ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి? ఏ విధంగా ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే కొద్దిగా బెటర్ డీల్ అయితే వస్తా ఉంది అండ్ బెటర్ రిటర్న్ అయితే వస్తుందని చెప్పి మేము గ్రౌండ్ రియాలిటీని చెక్ చేయడం అయితే జరిగింది. షాద్ నగర్ సంబంధించి డిఫరెంట్ ప్రాజెక్ట్స్, తర్వాత డిఫరెంట్ ఆప్షన్స్ కూడా మేము స్టడీ చేశాము. ఎలాంటి ప్రైసెస్‌లో మీరు తీసుకోవాలి? ఎలాంటి స్ట్రాటజీస్ ఎవరు ఇంప్లిమెంట్ చేసుకోవాలని చెప్పి కూడా మనం స్టడీ చేయడం జరిగింది. ఇన్వెస్ట్‌మెంట్స్‌లో చాలామంది చేసే పొరపాటు ఏంటంటే ఇతరుల్లాగానే వీళ్ళు కొనడం మొదలు పెడతారు. లేకపోతే ఇతరులు చేసింది చేస్తారు. ఎప్పుడు కూడా రిస్క్ ప్రొఫైలింగ్, తర్వాత మన యొక్క ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. కొన్నిసార్లు మనం 100% లోన్‌లో కొనుక్కోవాలి. కొన్నిసార్లు లోన్ తీసుకోకుండా కొనుక్కోవాలి. కొన్నిసార్లు 1 ఇయర్, 2 ఇయర్స్‌లో అక్కడ ప్రాఫిట్ తీసుకోవాలి. కొన్నిసార్లు లాంగ్ టర్మ్ వెయిట్ చేయాల్సొస్తది. ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకోవాలి. షాద్ నగర్ సంబంధించి మేమైతే స్టడీ చేశాము. ఒకవేళ ఈ ఏరియాలో మీరు ఒకవేళ ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి అనుకుంటే మా యొక్క సలహా అండ్ అనాలిసిస్ తెలుసుకోవాలంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. థాంక్ యూ.